బ్యాక్ టు లైవ్ షో. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్తో యువభేరి కొనసాగిస్తున్నారు. నిన్న కర్నూలులో జరిగిన యువభేరి సందర్భంగా ఆయన 2019 ఎన్నికల ఎజెండా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా ఎజెండాగా 2019 ఎన్నికలకు వెళ్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాయి, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి అని హోదా మీద పోరు కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆయన చేసిన మరో స్టేట్మెంట్ ఏంటంటే ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తామన్నారు. వచ్చే శీతాకాల సమావేశాలు తర్వాత బడ్జెట్ సమావేశాల్లో పోరాటం చేస్తాం, అప్పటికి స్పందించకపోతే రాజీనామాలకు వెళ్తాం. అయితే తెలుగుదేశం పార్టీని దీనికి సంబంధించి కూడా విమర్శలు వచ్చాయి. ఎంపీల చేత కాదు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కామెంట్ చేశారు. అలాగే రాజీనామాలను ఒక డ్రామాగా కొట్టిపడేశారు. మరోవైపు గత సభలో ప్రవర్తించిన తీరు అభ్యంతర తీరుకు సంబంధించి విచారణ సంఘం ముందు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 6గురికి గాను నిన్న 4 హాజరయ్యారు. కొడాలి నాని హాజరు కాలేదు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరు కాలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, దాన్ని చర్చకు మాకు ఎలా చేయలేదు కాబట్టి నిరసన తెలియజేసిన తప్ప ఎవరిని అగౌరవపరచాలనో సభను అగౌరవపరచాలన్న ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే మాకు అవకాశం రాకపోతే హోదా మీద మాట్లాడడానికి మా వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వలేకపోతే కనుక మేము ఖచ్చితంగా ఇదే రీతిలో కొనసాగుతుందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, కె శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం గారు. నమస్కారం అండి. రైట్, ఎందుకు రాజీనామాల్ని డ్రామాలుగా కొట్టిపడేశారు? ఒకటి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం దాన్నే 2019 ఎన్నికల ఎజెండాగా పెడతామని చెప్తోంది. వచ్చే 2 సభల్లో ఎంపీల చేత పోరాటం చేయిస్తాం, స్పందించకపోతే రాజీనామాలకు వెళ్తామని. మీరు ఎందుకు మరి డ్రామాగా కొట్టిపడేస్తున్నారు? రిషి గారు, ఇప్పుడు దీని పూర్వాపరాలు మొత్తం కనుక పరిశీలిస్తే ఆ రోజు రాష్ట్ర విభజన అంశంలో జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడారో, లేదంటే రాష్ట్ర విభజన గురించి మాట్లాడారో, ఈ రాష్ట్రానికి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుద్దని మాట్లాడారో మనందరం చూసాం. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉన్నారు. కనీసం ఈ రాష్ట్రానికి ఏం కావాలో కానీ, లేదంటే ఏం చేస్తే మంచిదో అనేది కూడా ఏ రోజు కూడా ఆయన నోరెప్పల. అదొక అంశం. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో గత ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినటువంటి హామీలు కానీ, విభజన చట్టంలో పెట్టిన అంశాలు కానీ, సరే కొత్త రాష్ట్రం ఏర్పడినాక అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా నిరంతరం కూడా ఈ రాష్ట్రానికి చెందిన రావాల్సినటువంటి హక్కులు కానీ, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టిన అంశాల మీద పూర్తి స్థాయిగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే నిరంతరం మేము కేంద్రం మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చాం. ప్రధానమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ప్రపోజల్ చేసి తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మనందరం చూసాం. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత, 14th ఫైనాన్స్ కమిషన్ ఇవాళ లాభాలు మనకి రాష్ట్రానికి వాటాలు పెంచిన తర్వాత 42% డెఫినేషన్ ప్రకారం వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం పెంచిన తర్వాత ఒక పొలిటికల్ గా ఒక పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో ఉండబోదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం కూడా గుర్తు చేశారు. 14 ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదని సాక్షాత్తు అదే సంఘం రెడ్డి చెప్పారనే విషయం కూడా. రిషి గారు, ఒక నిమిషం, నేను అది కూడా చెప్తున్నా. 14th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దని ఎక్కడా చెప్పలా. అది నేను చెప్తాను, వారు చెప్పింది కూడా నేను అంగీకరిస్తా. నేనేమంటున్నానంటే ఒక పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిధులు పెంచాం కాబట్టి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్డీఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది. ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేశారు. ఎన్ని ప్రెసిడెంట్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే స్పెషల్ స్టేటస్ లో ఏవైతే ఆంధ్రప్రదేశ్ కి లబ్ధి చేకూరుద్దో
దానికి ఒక్క నయా పైసా కూడా తగ్గకుండా స్పెషల్ ప్యాకేజీతో మేము పేరు మారుస్తున్నాం తప్పితే ఇవాళ అన్ని బెనిఫిట్స్ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా మేము కేంద్ర ప్రభుత్వం గుర్తించి చేస్తామని మాటిచ్చారు. దానికి అరుణ్ జైట్లీ గారు ప్రకటన చేశారు. మేమేమన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు చట్టం చేయండి, టైం లిమిట్ పెట్టండి, మీరు ఎప్పటిలాగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా కావాల్సిందే, దానికోసం పోరాటం చేస్తాం, 2019 ఎన్నికల ఎజెండా అదే అని చాలా స్పష్టం చేస్తున్నారు. అప్పుడు మీరు దీనికి ఏం చెప్తారు? నేను దానికి కూడా చెప్తా ఉన్నా. నేనేమంటున్నానంటే ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే నాయకుడు అయితే ఆయన ఏం చేయాలంటే, ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం ఈ విధంగా నష్టపోయింది, అది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, దేంట్లో అయితే దాంట్లో ఇవాళ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కానీ, సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కానీ, లేదంటే పోలవరంకి ప్రత్యేక హోదా అయితే 90% నిధులు వచ్చాయి, మనకు 100% నిధులు సాధించాం, అలాగే లోటు బడ్జెట్ పూర్తి చేస్తా ఉన్నారు. ఎన్నిట్లు కాకుండా ఇంకా ఈ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇవన్నీ మనకి బెనిఫిట్స్ జరిగాయి. అది చెప్పకుండా పొలిటికల్ గా మాట్లాడుతున్నారు తప్పితే, రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఏ విధంగా ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఒప్పుకుంటారా? రాజకీయ ప్రయోజనాల కోసం హోదా పోరెత్తుకున్నారా వైసీపీ గారు? ప్రధానంగా నేను 2 విషయాలు చెప్తానండి. ప్రత్యేక హోదా అనేది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం యొక్క ఆలోచనలో లేదు. వాళ్ళు ఒకవేళ కొంతమంది ఎమ్మెల్యేలు, ఉమా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా గానీ హైకమాండ్ ఏమంటుందో, లేదంటే బీజేపీ సంబంధించిన బీజేపీతో వర్గ విభేదం పెట్టుకుంటే కష్టాలు తప్పదు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనే విషయాలు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు అది పర్సనల్ థింగ్ మనకి. ప్రత్యేక హోదా ఈరోజు ప్రతి యువకుడు ఆశించే విషయం. ఒక సంజీవని మాత్రం దాన్ని వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఇదంటే, ఎందుకంటే దానికి సంబంధించిన ఇందాక ఉమా గారు చెప్పారు, ప్రత్యేక హోదా వస్తే ఏమేమి వస్తున్నాయి చాలా క్లియర్ కట్ గా, చాలా స్పష్టంగా అసెంబ్లీలో కానీ అనేక వేదికల్లో, దాని వేదికల పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా వస్తే ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విధంగా లాభాలు ఉంటాయి, ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఈ విధంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, గ్రాంట్స్ వస్తాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఎన్నెన్నో సందర్భాలు చెప్పారు. పాయింట్ ఏంటంటే కేంద్రం చాలా స్పష్టంగా, చాలా క్రిస్టల్ క్లియర్ గా హోదా ఇవ్వలేము, ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేము, ఉన్న రాష్ట్రాలకు కూడా 2017తో హోదా అనే ఇష్యూ ముగిసిపోతోందని చెప్పినప్పుడు కేవలం రాజకీయ ఎజెండాగా, రాజకీయ ఎత్తుగడగా మాత్రమే వైసీపీ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుంటోందా? నో అది తీసుకున్న క్వశ్చన్. మేము రాజకీయ ఎత్తుగడ అంటే మేము నిజంగా ఈ టాపిక్ మాట్లాడాలం కాదు. నిజంగా గ్రావిటీ, గ్రౌండ్ లెవెల్లో గ్రావిటీ ఆ విధంగా ఉండదట. నేను ఒకటే అడుగుతానండి, ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షం ఉన్న బీజేపీ కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఆ రోజు డోర్లు వేసి పవర్ కట్ చేసి ఆ రోజు చెప్పారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక 5 years అంటే, ఆ రోజు వెంకయ్య నాయుడుకు 5 years లేదు, 10 years ఉండవు. అదే చంద్రబాబు నాయుడుకు 5 years మళ్ళీ ఇన్వెస్టర్స్ వస్తే మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పారు కదా, మళ్ళీ మాట మార్చారు. నిజంగా మేమేమంటామంటే, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచారా, ఇవ్వకూడదని చెప్పేసి అదేనా మ్యాండేటరీనా? ఎందుకంటే మీరు అట్లా తప్పుదో పట్టిస్తారు? ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు మీకు చిన్న చూపు? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజలంటే ఎందుకు మీకు చిన్న చూపు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరంటే, ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదు? ఈశాన్య రాష్ట్రాలు అంత అద్భుతంగా ఫాస్ట్ గా డెవలప్ అయినాయి, ఇవ్వలేదు. నీకు నీతి ఆయోగ్ అంటారు. నీతి ఆయోగ్ ఎవరు ఆధ్వర్యం ఉంటుంది? ప్రధానమంత్రి ఆధ్వర్యం అంటారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ మార్చి నీతి ఆయోగ్ పెట్టారు. 14th కమిషన్, 13th కమిషన్ ఎవ్రీ 5 years వస్తూ ఉంటుంది. అది దాంట్లో ఎక్కడ ఏం లేదు. మీరు ఒకటే అంటున్నాం, 14th ఫైనాన్స్ దాంట్లో మీకు డబ్బులు ఇచ్చామన్నారు. 14th ఫైనాన్స్ లో అది మ్యాండేటరీగా వస్తూ ఉంటుంది, ఎవ్రీ 5 years వస్తూ ఉంటుంది. దట్టు మీకు చాలా మంది మీకు ఇచ్చేస్తాం, ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చామన్నాడు. ఎక్కడ యాజ్ టీజ్ గా వచ్చే సెంట్రల్ ఫండ్స్ వచ్చేవి అమౌంట్ మనకు వస్తున్నాయి. కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మీరు కొత్తగా వచ్చి ఏమున్నాయి? మీరు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా దీని వల్ల ఈ వచ్చినా, ఈ విధంగా వచ్చినా ఏం చెప్పండి అసలు చెప్పనే లేదు. జస్ట్ మసిపోసి మారవిడికాయ చేస్తున్నాడు తప్ప ఎక్కడ లేదు. సో దీని ప్రధాన ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా ఈ స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేక హోదా హామీల హక్కు అనే ఒక ఉద్దేశం ఖచ్చితంగా మేము వచ్చే పార్టీలందరూ కూడా కలుపుకోబోతాము. ఎందుకంటే గ్రావిటీ విధంగా ప్రత్యేక హోదా లేకపోతే చాలా మంది ఈ రోజు నిరుద్యోగులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు మనం సూసైడ్ కు మనకు ప్రభుత్వం వాళ్ళకు ఎంకరేజ్ చేసే విధంగా, పురిగొప్పే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. క్లారిటీ ఏమిటండి కొంచెం తప్ప చెప్పండి. రిషి గారు నేనేమంటున్నానంటే ప్రజలకి మీడియా ద్వారా, అక్కడ ఉన్నటువంటి మేధావుల ద్వారా వాస్తవాలు తెలియాలి. ఇవాళ స్పెషల్ స్టేటస్
బదులు మనకి స్పెషల్ ప్యాకేజీ రావటం వల్ల 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే 3,500 కోట్ల సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఇంకా డెఫిసిట్ లో ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందని అన్నారో అన్నిటిని కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా 25,000 కోట్ల వరకు మనకి జీరో బర్డెన్ తో, అంటే బ్యాక్ టు బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి మనం ఫారిన్ ఎక్స్టర్నల్ లోన్ తీసుకుంటాం, అది ఆళ్ళు పే చేస్తారు, దానికి FRBM యాక్ట్ కూడా వర్తించదు. అంటే ఏం ప్రయోజనాలు వచ్చాయని శ్రీనివాస్ గారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. రెండవది 90% మనకి 90% మనకి గ్రాంట్ వచ్చేది స్పెషల్ స్టేటస్ లో పోలవరానికి, అది 100% వస్తా ఉంది. అలాగే మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ కానీ, అలాగే సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ నిన్న కాక మొన్న రిపీటెడ్ గా నేను ఇది కంప్లీట్ కానీ మీరు ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిందానే మీకు దానికి దిక్కుముఖం లేదు. మీరు ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి ఎక్కడ మీకు చట్టబద్ధ కల్పిస్తారు? సో పోలవరం చెప్పారు, పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో ఎప్పుడో దాదాపు 10-50 years ముందు అందులో రాజశేఖర రెడ్డి గారు దానికి శ్రీకారం చుట్టారు, రాజశేఖర దానిపైన ఒకటంట హుదూ తుఫాను వల్ల నష్టపోయిన దానికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించిందంతా, ఈ రోజు కేంద్ర హుదూ తుఫాను వల్ల వైజాగ్ ప్రదేశానికి మీరు ఇచ్చిందంతా. మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే విధంగా కదా. సో ఎన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తర్వాత మనకి వచ్చే ప్రయోజనాలను తీసుకోవద్దా? ఇది ముఖ్యమంత్రి పదే అడుగుతున్న ప్రశ్న ప్రతిపక్షాలను గానీ ప్రజలను గానీ. మరి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇదే ఎజెండాతో ముందుకెళ్తామని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక చట్టబద్ధత కలిగిన హక్కుగా ప్రత్యేక హోదా ఏదైతే ఉండిందో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాట మార్చినప్పటికీ ఆ మాట మార్చనీయకుండా నిలదీయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఉండింది. కానీ ముఖ్యమంత్రే ప్రత్యేక హోదా సంజీవిని కాదని దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేశారో అది అసలు క్షమించరాని విషయం. ముఖ్యంగా ఆయనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు, ఇది సంజీవిని కాదు, దాంతో ఏమొస్తాయండి, కేంద్ర పథకాలు వస్తాయా, లేకపోతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయా, అవన్నీ వేరే రూపంలో ఇస్తారు కదా, అవన్నీ అలా తీసుకుందాం, ఇవన్నీ ఇలా తీసుకుందాం ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు బీజేపీకి. ఏదంటే బీజేపీ ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకుంటుంది అని తెలిసినప్పుడు నిలదీయాల్సిన ముఖ్యమంత్రి గారు ఒక ప్లాట్ఫామ్ చక్కగా తయారు చేసి దాన్ని జనాల్లో పంపప్ చేసుకుంటూ, జనాల్లో వస్తున్న వ్యతిరేకత ఉన్నప్పుడల్లా మేము వద్దంటం లేదు, కోడలు మగబిడ్డను కంటాడంటే అత్త వద్దంటుందా అని మళ్ళీ సామెతలు చెప్తూ వెటకారంగా నవ్వుతూ అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు, బీజేపీకి వెసులుబాటు కల్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము జనాల్ని మైండ్ మేకప్ చేస్తాము, మీరు ఏ విధంగానూ చింతపడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం కలిసి కొనసాగుతుంటాం, ఎంజాయ్ చేద్దాం పవర్ అని. కానీ ఈ పవర్ ఎంజాయ్ చేసే ఎత్తుగళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఎలక్షన్ వరకు కానీ ఇది సజీవంగా ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం, కావాలంటే బీజేపీ మీద తప్పు నెట్టేద్దాం అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలోనూ ఉంది. అందుకే మళ్ళీ మీకే ఇస్తాను గారు, ఈ ఆలోచనతో ఉందా తెలుగుదేశం పార్టీ 100%? ఎన్నికల దాకా ఇలా నెట్టేసి 2019 ఎన్నికల ముందు హోదా కావాలన్నాం కదా, ఖచ్చితంగా కావాలనే పోరాటంతో మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే ఆలోచనలో ఉందా రవి గారు అన్నట్టు? రిషి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2 సంవత్సరాల 6 నెలలు పూర్తవుతుంది ఇప్పటికీ. ఇవాళ ప్రత్యేక హోదా మీద కాలయాపన చేస్తూ రానటువంటి దాని మీద మనం వృధాగా కాలయాపన చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామా, లేదంటే పేరు మార్చి ప్రత్యేక ప్యాకేజీ మీద వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టులు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా అనేది రెండు ప్రశ్నలు. దానికి ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు రవి గారు, ఒక ఎలిగేషన్ చేశారు, పొలిటికల్ ఎలిగేషన్ కట్టుబడి ఉన్నాం, పొలిటికల్ ఎలిగేషన్ చేశారు. ఎన్నికల ముందు మీరు దాన్ని రివర్స్ లో బీజేపీకి రివర్స్ అవుతారు, మాకు హోదా కావాలి అని చెప్పి అప్పుడు మీరు పొలిటికల్ గా దాన్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తారని ఎలిగేట్ చేశారు. రిషి గారు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏది అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు దాన్ని విశ్లేషణ చేసి పూర్తిగా స్వయానా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏమని, ఇవాళ ఇచ్చినటువంటి హామీల్ని మీరు ప్రెస్ మీట్ లో పెట్టకుండా, ఇందాక ఆయన శ్రీనివాసరెడ్డి గారు మన రెడ్డి గారు అన్నట్టు, రవీంద్ర రెడ్డి గారు అన్నట్టు ప్రెస్ మీట్ లో కాదు, చట్టబద్ధత కల్పించండి, టైం బౌండ్ చేయండి,
దాన్ని ఎప్పటిలోపు మాకు చేస్తారు? పోలవరానికి నాబార్డు నిధులు కానీ, అలాగే ఎక్స్టర్నల్ ఏరియడ్ ప్రాజెక్ట్స్ కానీ, FRBM యాక్ట్ కానీ, మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ కానీ, రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఎన్నిటిని చట్టబద్ధత కల్పించి టైం బౌండ్ చేయని స్పష్టంగా అడిగాం మేము. వీళ్ళంత త్వరలో వస్తే ఇబ్బంది ఏముంటుంది? ఉమా గారు, మీరు చాలా చక్కగా రీజనబుల్ గా మాట్లాడతారండి. అందుకే మీలాంటి వాళ్ళతో మాట్లాడాలి ఉన్నప్పుడు పాయింట్ టు పాయింటే మాట్లాడతాను. ఎందుకంటే మీరు చెప్పారు బీజేపీకి ఆ పేరుతో ఇవ్వడం ఇష్టం లేకపోయినా మనకి ఇచ్చేవి తీసుకున్నప్పుడు తప్పేముంది అని ముఖ్యమంత్రి గారు పదే పదే అంటున్నారు. చక్కటి మాటే మాట్లాడారు. కానీ సెప్టెంబర్ 6వ తేదీ చిట్ట చివరిసారిగా ప్రత్యేక హోదా ఇక లేదు అని చెప్పి అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టిన అరుణ్ జైట్లీ గారిని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు. ఇదేదైతే ప్యాకేజ్ అని చెప్పారో 2,06,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ఏదైతే మనకు ఆల్రెడీ ప్రకటించిన అనేక రకమైన కార్యక్రమాలన్నింటినీ కలిపేసి కొత్తగా ప్యాకేజ్ అంటూ ఏమీ లేకుండా 65,000 కోట్ల రూపాయలు రోడ్లకి కేవలం మాట మాత్రంగా ప్రకటించిన విషయాలన్నీ, ఎప్పుడో చేస్తామన్న విషయాలన్నీ, లేకపోతే పోలవరంకి ఇస్తామన్నవన్నీ, లేకపోతే లోటు బడ్జెట్కి సంబంధించిన అమౌంట్ కానీ, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన అమౌంట్లు కానీ, ఇలాంటి అనేక పద్దులన్నీ కలిపి ఒక శుద్ధులు చెప్తున్న తీరులో దాన్ని ఒక ప్యాకేజ్ అనే పదంతో ఏదైతే సెప్టెంబర్ 6వ తేదీన అర్ధరాత్రి అనౌన్స్ చేశారో చాలా సంబరపడ్డారు ముఖ్యమంత్రి గారు. మనం సాధించేశాం, దీన్ని వెల్కమ్ చేస్తున్నా అన్నారు. ఈ రోజుకి మీకు 50 రోజులు దాటింది. ఈ 50 రోజుల్లో మీరు ఏమైనా చట్టబద్ధత పొందగలిగారా? ఆ ప్రత్యేక ప్యాకేజ్ జీవో నంబర్ ఏమైనా మీరు చెప్పగలరా? ప్రత్యేక ప్యాకేజ్ అనేది గాల్లో ఉన్న దేవతా వస్త్రాల్లాగా తయారైనవి. ప్రత్యేక ప్యాకేజ్ అనేది అసలు ఇవ్వనే లేదు. కానీ ఇక్కడ సన్మానాలకు మాత్రం కొదవే లేదు. వెంకయ్యనాయుడు గారు చేసుకున్న సన్మానాలు, దాని దగ్గరుండి తెలుగుదేశం జరిపిస్తున్న తీరు మీరు ఆక్షేపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ ఉమ్మగారు మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? ప్రత్యేక హోదా అనేది దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయం అని ఒక రకమైన వాదన లేదు, అది ఇంకా సజీవంగానే ఉంది, అదే మా ఎన్నికల ఎజెండా, దీని మీద అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేత అంటున్నారు. కాంగ్రెస్ కూడా దాని మీద పోరాటం చేస్తుంది. దీని మీద మీ అనాలిసిస్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి చాలా దుర్మార్గంగా విభజించినాయి. అత్యంత దుర్మార్గంగా, చాలా హేయంగా విభజించింది. కానీ లాస్ట్ 50 yearsగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇటీవలే ఒక సిటీస్ యొక్క నెట్వర్త్ వాల్యూ ఎంత అనేస్తే హైదరాబాద్ 15 లక్షల కోట్లు దీని విలువ. హైదరాబాద్ విలువే 15 లక్షల కోట్లని పేర్కొనడం జరిగింది. అలాగే బాంబే విలువ దాదాపు 1.5 కోట్లని పేర్కొనడం జరిగింది. అలాగే సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉద్యోగాలు 150,000 వచ్చినాయి ఆర్గనైజ్డ్ సెక్టర్లో. అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25,000 వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చే ట్యాక్సెస్ కానీ, ఇక్కడ వచ్చే ఆదాయం కానీ చాలా విపరీతంగా ఉంది. ఈ రాజధాని మొత్తం రాష్ట్రం అంతా కలిసి డెవలప్ చేసుకుంటే ఆ రాజధాని వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే, స్పెషల్ స్టాటస్ ఇస్తే కష్టాలు తీరిపోతాయా? న్యాయం జరుగుతుందా? అలాగే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే న్యాయం జరగదు. చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగింది, దాన్ని ఎలా పోడ్చాలి? ఎంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో చాలా కటు ఇష్టారాజ్యంగా మా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇచ్చేట్టు కనపట్ల. స్పెషల్ స్టేటస్ లేదంటారు, ఇంకోటి ఇవ్వమంటే అది ఇవ్వమంటారు, ఏ ప్రాజెక్టులు ఇస్తా ఉంటారు, ఏ వాగ్దానాలు చేస్తా ఉంటారు. ఏం చేయాలి? ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇవ్వమన్నప్పుడు ఇచ్చింది తీసుకోవడంలో తప్పే ఉందని ప్రభుత్వం అడుగుతుంది. ఇచ్చేదాకా పోరాడాలి కదా, మీరు ఎందుకు అడగలేకపోతున్నారు అంటే వాళ్ళని ఒక విషయం అడుగుతున్నా, స్పెషల్ స్టేటస్ సరిపోద్దా? స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? అది ఒకటి సరిపోతుందో చెప్పండి. చాలదు, అది కావాలి, ప్యాకేజీ కావాలి, ఇంకేమిస్తే కావాలి. అది వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి చేసి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప ఇంకేం చేయగలం? కేంద్రాన్ని బతిమాలిన అక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళు రోజు ప్రెషరైజ్ చేస్తున్నారు. అట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ చాలా ప్రెషర్ చేశారు. ఏం చేసినా వాళ్ళు వినిపించుకునే తీరులో లేరు. సో ఇప్పుడు ఇష్యూని అట్లా చేస్తున్నారు అధికార ప్రతిపక్షాల మధ్య రాజీనామాల వ్యవహారాన్ని ఇది ఒక పొలిటికల్ గేమ్ గా చూడాలి. వైఎస్ఆర్సీపీ సింపుల్ గా రాజకీయ ప్రజలు దీని నుంచి ఎలా పొందాలి, తెలుగుదేశాన్ని ఎట్లా ఎలకటాలు పెట్టాలని చూస్తున్నారు. అంతే తెలుగుదేశం వాళ్ళు వద్దన్నారు, మాకు స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ వద్దన్నారు. ఇద్దామంటే వాళ్ళు అసలు ఇవ్వట్లా. బీజేపీ వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. విభజనకి ఎప్పుడు 1998లో చెప్పారు ఒక ఓటు 2 రాష్ట్రాలని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా విభజిస్తే ఇంత నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలని ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? ఆలోచించకుండా అప్పుడు ఇష్టం విభజించి విభజన చట్టంలో ఏముందండి? విభజన చట్టంలో ఏముంది? ప్యాకేజ్ ఉంది దాంట్లో, మరి దాంట్లో సపరేట్ గా ఏం లేదు. విభజన చట్టంలో ప్యాకేజ్ ఉంది. కానీ
ప్రత్యేక హోదా దీనికి సంజీవని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అంటే ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందా? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సరిపోతుంది చెప్పండి. ప్రత్యేక హోదా సరిపోతుందా? చెప్పినట్టు 50 days అయింది, మీకైనా స్పెషల్ జీవో ఇచ్చారా? నేను ప్యాకేజీ గురించి దాని గురించి మాట్లాడతా. ప్రత్యేక హోదా సరిపోతుందా? ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందా గారు? నేను ఒకటే అడుగుతాను, గతంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో, ఉదాహరణకు కడప జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ, అదే కదా బిహెచ్ఎల్ ఏదే రేణుగుంట దగ్గర ఎంతో దాదాపు లక్షల కోట్లతో నిర్మించాలని ఆ రోజు మన్మోహన్ సింగ్ చేసింది. వీటన్నిటికీ పురోగతి లేదండి. దీని మాట మర్చిపోయి కంప్లీట్ క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నాయండి. ఏ లేనప్పుడు కొత్తగా మీరు తెచ్చేది ఏంటండి? కొత్తగా ఏముంటుంది? బీజేపీని అంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కానీ, రక్షణ సంస్థ యొక్క సంస్థలు కానీ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల 450 ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి 30 ఉన్నాయి. 30 ఉంటే అసలు ఎప్పటికీ అసలు దాంతో ఈ కేవలం హైదరాబాద్కి ఇవ్వలేమా, తెలంగాణకి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ బిహెచ్ఎల్ కానీ మిగతా అన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రానికి ఇచ్చిన ఇక్కడ రాజధానిలో ఉండిపోతే అక్కడేమో మిగిలిన రాష్ట్రంలో లేవయ్యి. లేకపోతే ఈ నష్టాన్ని ప్రత్యేక హోదా అనే ఒక చిన్నది ప్రత్యేక హోదా తీసుకుంటే దానిలో కూడిపోద్దా? అసలు ఇది కేవలం ప్రతిపక్షం మిస్లీడ్ చేస్తుంది. ప్రత్యేక హోదా తీరదు, ప్రత్యేక హోదా వద్దని ఉంటారా? తిరగలరా మీరు? ప్రత్యేక హోదా చాలదు, రాళ్లతో కొడతారు. ప్రత్యేక హోదా చాలదు, ప్రత్యేక హోదా 80% చాలదు. చాలా దుర్భాగ్యం. ఇంతవరకు అన్యాయాల్లో 5% పూడ్చగలదు ప్రత్యేక హోదా. దాన్ని బట్టి ఇదే హోదా అంశం మీద పోరాడితే మా మీద విచారణ సంఘం వివరణకు పిలిచింది, హోదా మీద మాట్లాడే అవకాశం అయిపోతే ఇదే పద్ధతి కొనసాగుతుందని ఎమ్మెల్యేలు చెప్పారా? అసెంబ్లీ విచారణ సంఘం రాజీనామాల అంశానికి సంబంధించి ప్రత్యేక హోదా కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేకపోతే రాజీనామాలు చేసైనా సరే సాధించుకుంటామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో రాజీనామాల అంశాన్ని మీరు డ్రామాగా కొట్టిపడేస్తున్నారు. అంటే ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని మీరు చెప్పదలుచుకున్నారు, సజీవంగా ఉంటుంది, దాన్ని సాధించుకుంటామని ప్రధాన ప్రతిపక్షం అంటోంది. ఎట్లా సాధ్యం అవుతుంది? మేమైతేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నిరంతరం ప్రత్యేక హోదా కానీ లేదంటే స్పెషల్ ప్యాకేజీ కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయం మీద చిత్తశుద్ధితో కేంద్రం మీద పోరాడింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ ఇందాడ రవీంద్ర రెడ్డి ఎప్పుడు ఇస్తారంటే ఒక్క నిమిషం జీవో అన్నారు. ఆ జీవో విషయం కూడా త్వరలో రాబోతా ఉంది, చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది ప్రజలు ఎక్కడైతే కన్విన్స్ అయ్యారో, ఎక్కడైతే అరుణ్ జైట్లీ గారి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ స్పెషల్ స్టేటస్ కి బదులు ఆ పేరు మార్చి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు ఏదో విధంగా మనకు వస్తున్న డబ్బులు మనం తీసుకోవాలా వద్దా అని ప్రజల ముందుకి డిస్కషన్ పెట్టినప్పుడు ప్రజల్లో పెద్ద చర్చ జరిగింది. విద్యార్థుల్లో కానీ, మేధావుల్లో కానీ, ప్రజల్లో పబ్లిక్ అంతా కూడా ఏంటంటే కన్విన్స్ అయ్యారు, మనకి ఏ రూపాయన అనేది వేరు, మనకి రాష్ట్ర అభివృద్ధి అనేది ముఖ్యం అని చెప్పి ప్రజలు కన్విన్స్ అయినప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయిన తర్వాత ఇవాళ ఒక పొలిటికల్ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేపిస్తానని చెప్పి అన్నారు. అది కూడా ఏంటి, వాయిదాల పద్ధతిలో. డిసెంబర్ సమావేశాల్లోనో నిరసన, మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లోనో నిరసన చేపిస్తారు. తర్వాత మళ్ళీ వచ్చే సమావేశాల లోపు నిన్న స్టేట్మెంట్ గమనించండి, వచ్చే సమావేశాల లోపు మా పార్లమెంట్ సభ్యుల్ని రాకపోతే అంటే ఇది ఎప్పటికో మళ్ళీ 2019 వచ్చేస్తా ఉంది. గతంలో కూడా ఆయన ఏం చెప్పారంటే రాజీనామా చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నారు. మేమేనా అంటున్నామంటే మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు రాజకీయాలే ప్రధానం కాబట్టి ఎన్నికల మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాజీనామా చేయండి, మీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలు కూడా చేయమంటున్నాం. మీరు ఎందుకు ఎమ్మెల్యేలు ఏం చేశారు పాపం, వాళ్ళు కూడా పాపం వాళ్ళేం రాష్ట్ర భక్తులు కదా, వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కదా.
అంతే చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోండి, రెండిట్లకి పబ్లిక్ వెళ్దాం, ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, అది ఎవరికి ఇస్తారో ఎలా ఇస్తారో తెలుద్దాం. ఉమ్మగారు ఒక్క నిమిషం రెండు అంశాలు శ్రీనివాసులు గారు. ఒకటి, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి నిరూపించుకోండి, ఒకటి వాళ్ళ డిమాండ్. రెండోది, నిన్న మీరు ఏం చెప్పారు అనేది కూడా చెప్పండి కమిటీ ముందు హాజరై. మేమేం చెప్పామంటే రాష్ట్రంలో పరిస్థితి విధంగా ఉండదు. చిన్న ఉదాహరణ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జైట్లీ గారి ప్రసంగం విన్న తర్వాత సీఎం గారు రియాక్ట్ అయినాడు. అంటే రాష్ట్రం రియాక్ట్ అయ్యి నా రక్తం ఉడికిపోతుంది, ప్రత్యేక హోదా ఈయనంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అత్యవసర సమస్య పెట్టి అవసరమంటే ఎంపీలను ఉపసంహరించుకోవాలా అనే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో తర్వాత మళ్ళీ కేంద్రం నుంచి ఏం కబురు వచ్చిందో ఏమవుతుందో అది ఆయన పర్సనల్ యాక్టివిటీ డేటా ఎంత తీస్తారేమో మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ తర్వాత ఆయన ఇదైపోయినాడు. అటువంటి వ్యక్తి అనే వ్యక్తి ఈరోజు నిజంగా ఒక యూనివర్సిటీ నుంచి కానీ డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం రాలేదని తెలిసిన తర్వాత అతని కుటుంబ సభ్యుల పరిస్థితి కానీ అతని పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆత్మహత్య శరణమనే పరిస్థితి ఉన్నది. సో ఆ విధంగా లాస్ట్ అదా అంటే దీనివల్ల ఎందుకంటే ఈ రోజు ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజు మీరు గమనించలేదు. ఇప్పుడు ఈ రోజు చాలా వరకు మీరు చాలా ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది కూడా హైదరాబాద్ ఒక సెంట్రల్ ప్లేస్ అందరూ కూడా ఉండేవారు గతంలో. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఎంత పోతున్నారు, విజయవాడ కేంద్రం చేసుకుని పోతున్నారు. ఎక్కడికైనా ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే ఏమన్నా ప్రత్యేక హోదా వస్తే దాంట్లో మనకి ఉద్యోగ స్పెషల్ కొన్ని ఇండస్ట్రీస్ రావచ్చు. ఇవన్నీ దృష్టి పెట్టుకుని మేము ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉమాగారిని చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడిపెట్టి ఉమాగారు ఉన్నారు. ఉమాగారు అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన ప్రత్యేక హోదా అవసరం లేదు మీకు అని ఆయన చెప్పి ఆయన తిరగలడా అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకో. ఇందాక ఆయన చెప్పాడు మాకు ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్. తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే ప్రజలంతా కన్విన్స్ అయ్యారు, కేవలం ఉమాగారిని అడుగుతున్నా. ఆయన విజయవాడ నడిబొడ్డులో ఉన్నాడు, విజయవాడ సెంట్రల్ ప్లేస్ ఉన్నాడు, క్యాపిటల్ సిటీలో. ఆయన చెప్పండి ప్రత్యేక అవసరమే లేదు, మీరంతా మీరు కన్విన్స్ అయిపోయి మీకు చాలు అని చెప్పారు. సో కాబట్టి ఎన్ని కాదు, కేవలం ప్రజల్ని ఇంకా తప్పుదోవ పడేసాయి. ఎందుకంటే మీకు కేంద్రం అడిగే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే పోరాటం మనం సాధించుకోవాలా. ఎందుకంటే నేను ఒకటే అంటే స్వాతంత్రం ఎంతమంది సమరయోధులు మనం చనిపోయారు, ఎంతమంది చనిపోయారు. ఆ రోజు స్వాతంత్రం ఏమంటే ఎంత గమ్ముండాలా, ఎంతమంది పోరాటి చనిపోయారు, అమరవీరులు అయిపోయారు. అందుకే ఈ రోజు స్వాతంత్రం వచ్చింది. పోరాడుతూ గత అసెంబ్లీలో మీరు చేసిన బిహేవియర్ సంబంధించి సో ఇదే కొనసాగుతుందని చెప్పారా? ఇదే పద్ధతి కొనసాగిస్తాం? డెఫినెట్ గా మేము చెప్పాం. ప్రత్యేక బలలెక్కుతారు, పోడియం చుట్టుముడతారు, కాగితాలు చింపేస్తారు. ఋషి గారు మేము ప్రత్యేక హోదా నుంచి ఆ రోజు జరుగుతాం, అదే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ జరుగుతా ఉంది. అది మన లాస్ట్ మంత్ జరుగుతున్న 9-10 తేదీల్లో జరుగుతున్న పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఆ రోజు కన్వీన్ స్టేట్ జైట్లీ గారు ఇచ్చారు. ఈయన స్వాగతిస్తా అన్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం పైన చర్చకు పెట్టాం. మేంతో చర్చ పెట్టాలా, అసలు మీరు ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు, మీరు డీటెయిల్ గా మీరు చర్చకు పెట్టారంటే నో ఇది లేదు నేను స్టేట్మెంట్ ఇస్తాను. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఏమంటారు జస్ట్ ఆయన కేవలం క్లారిఫికేషన్ నేను చాలా సందర్భాల్లో మేము చూసామండి సార్, చాలా సందర్భాలు మేము చూసాం. ఎక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ అడుగుతారు, క్లారిఫికేషన్ తర్వాత మళ్ళీ తర్వాత మైక్ కట్ చేస్తారు. ఈవెన్ కొత్త గెలిచిన తెలుగుదేశం సభ్యుడికి చేయలేకపోతే ఆడ మైక్ ఇస్తారు. చంద్రబాబు అదే జగన్మోహన్ రెడ్డి కానీ మాకు చాలా మంది ఎమ్మెల్యేలు అడిగితే కానీ ఎక్కడ ఎవరు. సో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా గ్రావిటీ ఆ విధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో హౌస్ స్టాల్స్ అదే చెప్తున్నా, మేము హౌస్ స్టాల్ చేయాలా. ఎందుకంటే స్టాల్ చేస్తే ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెలుస్తుంది. ఇటువంటి గ్రావిటీ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉన్నది, ప్రత్యేక హోదా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అందువల్ల మేము ఆ విధంగా చేస్తాం ప్రజాస్వామ్యం, అంతే తప్ప మేము హౌస్ ను కించపరిచే విధంగా ఎక్కడ లేదు. గతంలో తెలుగుదేశం వాళ్ళు గవర్నర్ చైర్ లాగేసినారు, అదే స్పీకర్ చైర్ లాగేసినారు. ఆ విధంగా మేము చేయలేదు. ముందుకు పోతాం. ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఎమ్మెల్యేలు చెప్పిన. ఇప్పుడు ఉమా గారు మాట్లాడుతూ ప్రజలు కన్విన్స్ అయ్యారు ప్రత్యేక హోదా గురించి, అవసరం లేకపోయినా దానికి సరిసమానంగా వేరే రూపంలో ఏమి ఇచ్చినా తీసుకునే దానికి ప్రజలు కన్విన్స్ అయినారని ఉమాగారు ఏదైతే చెప్తున్నారో ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం ఉమాగారు, ఇంకోటి ఏం కాదు. అలా కన్విన్స్ అయ్యారని మీరు నమ్ముతుంటే మీరు ప్రతిపక్ష రాజీనామాల కోసం దయచేసి వెయిట్ చేయమాకండి. మీ ఎంపీలతో రాజీనామా చేసి ఎలక్షన్కి రండి. ప్రజలు కన్విన్స్ అయ్యారా లేదా రెఫరెండం తీసుకోండి. కన్విన్స్ అయ్యి ఉంటే మీరు చెప్పినట్టే పోదాం. ఆ విధంగా దయచేసి తప్పుదారి పట్టించదని అడుగుతున్నాం. 1. 2, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారు, అసెంబ్లీలో ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అనే దానికి భావోద్వేగాల సంస్థ అందరూ నల్ల షర్ట్లు వేసుకుని వచ్చినా కానీ చెప్తున్నా ఒక లిమిట్ దాటారని అయితే మాత్రం ప్రజల్లో ఒక భావన కలిగింది. అది ఎంత గ్రావిటీ ఉన్నప్పటికీ లిమిట్ దాటారని. కానీ ఇక్కడ
ఒక పాయింట్ మాత్రం మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా జడ్జిమెంట్ ఇస్తాం, తర్వాత మీరు వాదనలు చేసుకోండి అంటే మీరు ముందుగా ప్రకటన ఇస్తారు, తర్వాత మీ సావు మీరు చావండి అన్నట్టు మీరు ప్రకటన ముందు ఇచ్చేసి తర్వాత వాదనలు చేసుకోమంటారు. మీరు వాదనలు చేయనీరని అందరికీ తెలుసు. ప్రజలందరూ ఎవరైతే టీవీలు ఆన్ చేస్తున్నారో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీరేమాత్రం న్యాయంగా సమయం ఇస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. సమయం ఇచ్చిన ప్రతిసారి నిమిషానికి ఒకసారి మైక్ కట్ చేసి 10 మందిని ఒక టీమ్ గా తయారు చేసి ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత దోషులకు పరిమితమయ్యే మీరు చర్చ జరగనీయరు, విషయాన్ని డైల్యూట్ చేయాలనుకుంటున్నారనే ఆక్రోశంలో నుంచి పుట్టిన ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సమర్థనీయం కాకపోయినప్పటికీ వాస్తవికత గుర్తెరిగి వివరణ తీసుకున్న తర్వాత అయినా ఇంకోసారైనా న్యాయబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం చర్చ తర్వాత ప్రకటన, అంతేగాని ముందు ప్రకటన తర్వాత చర్చ కానే కాదు. ఉమా గారు ఇది మాత్రం సమర్థనీయం కాదు, ఇది సమర్థనీయం కాదు. సభ్యులు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఒక్కసారి కొనసాగే అవకాశం ఉంటుంది, ఇది ఎమ్మెల్యేలు చెప్తున్నమాట. రిషి గారు ఒక్కసారి వీరు చెప్పే వారిద్దరూ మాట్లాడేదానికి ఒక్కసారి రికార్డ్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి, లైవ్ లో ఆ రోజు వచ్చినటువంటి పరిశీలించండి. బిఎస్సి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏది ఫస్ట్ క్వశ్చన్ అవరు, తర్వాత మీరు ఏదన్నా సరే 394 స్టేట్మెంట్స్ కానీ లేదంటే మీరు ఏదన్నా మీరు ఏ ఫార్మెట్ లో వచ్చినా సరే మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు మీరు పెట్టుకోవచ్చని బిఎస్సి సమావేశంలో ప్రతిపక్షం పాలకపక్షం కలిపి తీసుకున్న నిర్ణయం. వీళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 3 రోజుల సమావేశాల్లో మొదటి రోజు నుంచి బిఎస్సీలోనమో బిజినెస్ అడ్వైస్ కమిటీలోనమో ఒప్పుకొని వచ్చారు క్వశ్చన్ అవర్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్ అవర్ జరగనేమో ఫస్ట్ నుంచి ఆ క్వశ్చన్ అవర్ లో వైసీపీ సభ్యుల క్వశ్చన్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. దాని మీద స్పీకర్ గారు ఏం చెప్పారు, మీరు బిఎస్సీ సమావేశంలో మాట్లాడినట్టుగా ఒప్పుకున్నట్టుగా మీరు దాన్ని మీరు పూర్తిగా చర్చకి స్టేట్మెంట్ కాదండి రిషి గారు, అది కూడా తప్పు. ఇది వాళ్ళు చెప్పేది. మీరు రికార్డ్ చూసుకోండి, రిషి గారు మీరు రికార్డ్ చూసుకోండి. స్టేట్మెంట్ కాదు, చర్చకి పూర్తి స్థాయిలో అనుమతిస్తారని స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా యనమల రామకృష్ణ గారు 344 చర్చకు వచ్చాయి అలో చేశారా? రాష్ట్రంలో అనేక బర్నింగ్ ఇష్యూస్ పైన, రైతుల విషయం పైన, అంగన్వాడీ విషయం పైన, మహిళల విషయం పైన ఎన్నోసార్లు 344 అలో చేశారా? మీరు అలో చేశారా? ఎక్కడ లేదు. వాళ్ళకి ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే 344 ప్రకారం గాని యనమల రామకృష్ణ గారు ఆ రోజు రికార్డ్స్ చూసుకోండి కావాలంటే స్పష్టంగా మీరు ఏ ఫార్మెట్ లో వచ్చినా స్పెషల్ స్టేటస్ మీద చర్చకు సిద్ధంగా ప్రభుత్వాన్ని ప్రకటించినా, ముఖ్యమంత్రి గారు ప్రకటించినా, స్పీకర్ గారు ఎలా చేస్తా ఉన్నా వైసీపీ పట్టు కూర్చుంది. ఏంటి వాళ్ళకి కావాల్సింది ఏంటి, మమ్మల్ని సస్పెండ్ చేయండి మేము బయటకు వెళ్ళి హీరోలు అవుతాం అని అన్నారు. సస్పెండ్ చేయడం కాదు మీరు సహకరించండి అని చెప్పి ప్రభుత్వం అంది అన్నారు డైరెక్ట్ గా అన్నారు. ఆ మాట మేమేమంటున్నామంటే ఇవాళ వైసీపీకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ ఎవరు ఎందుకు ప్రజలు కన్విన్స్ అయ్యారంటే ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి. మనకన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకోండి. కొనసాగిస్తామని చాలా స్పష్టంగా అభివృద్ధి అనేదే ఎజెండా, మాకు ఎన్నికల ఎజెండా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకు రాష్ట్ర అభివృద్ధి ఎజెండా. నరసింహారావు గారు ఎట్లా చూస్తున్నారు? ఒకటి న్యాయ పోరాటం చేస్తున్నాం, మాకు అవకాశం రాలేదు కాబట్టి మాకు అవకాశం కోసం దానికోసం పోరాటం చేస్తున్నాం. సరే కొంత పరిధి దాటారా లేదా అనేది సరే విచారణ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. రెండు పరిధి దాటారని మీరు భావిస్తున్నారా? రెండోది ప్రత్యేక హోదా కోసం ఇక ఎక్కడ ఏ వేదిక మీద అవకాశం దొరుకుతుందో మాకు మాట్లాడకపోతే అనేది ప్రధాన ప్రతిపక్షం అడుగుతున్న వాదన. అసలు ముందుగా శాసనసభ నిబంధనల్ని అంగీకరించరా? శాసనసభ ఒక నిబంధనల ప్రకారం ఒక నియమావళి ప్రకారం నడవాలా అక్కర్లేదా? నడుస్తాకి మీరు సహకరిస్తారని ఒప్పుకున్నారు, మళ్ళీ మధ్యలో ఇది వచ్చింది. దీనివల్ల ప్రయోజనం, దీనివల్ల కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం, కేంద్రం మెళ్ళ ఉంచుతాం, రాష్ట్ర ప్రభుత్వం మెళ్ళ ఉంచుతాం అంటున్నారు. ఏమన్నా వంచారా? మొన్న చేశారుగా, మీరు కావాల్సినట్టు చేశారుగా, బెంచ్లు ఎక్కారు, స్పీకర్ చుట్టూ గుమిగూడారు, నానా గల్లం చేశారు, మైకులు పీకేశారు, ఇవన్నీ చేశారు. దీనివల్ల మీరు సాధించిన ప్రయోజనం ఏంటి? ఎలాంటి ప్రయోజనం సాధించారు? ఒత్తిడి పెరుగుతుంది. ఏం ఒత్తిడి పెరిగింది? ఎవరి మీద ఒత్తిడి పెరిగింది? ప్రయోజనం సాధించారా? ప్రయోజనం సాధించారా? ఒకటి అసలు వాళ్ళు ప్రయోజనం సాధించారు. ఇప్పుడు ఏం సాధించారు వీళ్ళు?
ఏం సాధించారంటే ఇప్పుడు మొత్తం ప్రజల్లో వీళ్ళు ఇటువంటి చట్టాలకి ఇటువంటి నిబంధనలకు కూడా బద్దులు గారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. అసెంబ్లీని కూడా అపహాస్యం పాలు చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా వేళాకోళం చేసి పారేశారు. అసెంబ్లీని కూడా ఆ స్పీకర్ స్థానాన్ని కూడా అవమానించారు అన్న భావన మొత్తం ప్రజలందరిలో వ్యాపించింది. అవకాశం రావట్లేదు, అవకాశం తీసుకో అవకాశం శాసనసభ నడవడానికి అవకాశం, శాసనసభ నడిస్తే అవకాశం ఉంటుంది. శాసనసభ నడిస్తే సక్రమంగా నడిస్తే మాకు అవకాశం రాలేదు, మాకు తక్కువ సమయం కేటాయించారని ఎక్స్పోజ్ చేయొచ్చు తెలుగుదేశాన్ని. కానీ అసలు వీళ్ళు శాసనసభ నడవకపోతే స్టాల్ చేస్తే అసలు ఎలా మాట్లాడే అవకాశం? ఈ స్టాల్ చేస్తాం వల్ల ఏం ప్రయోజనం సాధించారు వాళ్ళు? ఏ ప్రయోజనం? అసలు విషయం ఏంటంటే 3వ రోజున బంద్ ప్రకటించారు. బంద్కి ఎమ్మెల్యేలంతా వెళ్ళాలి. వాళ్ళు మీరు సస్పెండ్ అయిపోండి, మీరు సస్పెండ్ అయ్యి అక్కడ బంధు మీ నియోజకవర్గానికి వెళ్ళి బంధు బాగా జరిగేది చూడండి అని వీళ్ళకి చెప్పారట. చెబితే సస్పెండ్ అవుతా చేస్తే 2 రోజులు సస్పెండ్ అవ్వాలి, 3 రోజులు బంద్ ఏమో ఫెయిల్ అయింది. గారు జనరల్ గా పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఎవరెవరు పార్టీ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నట్టు కానీ ఏదంటే పొలిటికల్ రాజకీయ విశ్లేషణ అనుకుంటారు. కానీ నిజంగా కొంతమంది వ్యక్తులను చూస్తుంటే నేను ఒకటే 2 పాయింట్ చెప్తాను. నీకు అసెంబ్లీ నియమ నిబంధనలు అని పాటించారు. ఏమండి 20 మంది ఎమ్మెల్యేలను మీరు కోట్లు పెట్టుకొని వాళ్ళు ఒక పార్టీ టికెట్ పైన ఒక పార్టీ సింబలం గెలిచి అసెంబ్లీకి వచ్చేటప్పుడు వాళ్ళ తెలుగుదేశం కండవాళ్ళతో వస్తే అది నిబంధన కాదా? స్పీకర్ గుర్తురాలేదా? ముఖ్యమంత్రి గుర్తురాలేదా? నిబంధనలు గుర్తురాలేదా? ఏమైపోయినాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్? మీరు రిజైన్ చేయించారా? ఎలక్షన్ పోయినారా? ఏం మాట్లాడతారు? తెలంగాణ విషయము ఒక రోజు, తెలంగాణ ఉద్యమం ఒక రోజు వచ్చిందా? స్టెప్ బై స్టెప్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, చేశారు. మీకు చిత్తశుద్ధి లేదండి. మీరు టోటల్ ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేయాలా, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలా? ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం ప్రజల తరపున పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మీరు చేసే రావట్లేదు మీ వాయిస్ వినిపించడానికనే ఒకే ఒక కారణంతో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. హోదా కోసం ముందు కూడా చాలా పోరాటాలు చేస్తాం. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంలో మేము గతంలో తెలుగుదేశం వాళ్ళు గవర్నర్ చైర్ లాగేశారండి. ఎన్నో బెంచ్లు ఇచ్చేస్తారు. మేము ప్రజాస్వామ్య భద్రతగా హౌస్ స్టాల్ చేసేదానికి ఖచ్చితంగా ఒత్తిడి పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం తెలియాలనే ఉద్దేశంతో మేము ప్రజాస్వామ్యం, అంతేగాని మేము స్పీకర్ అవమానపరచాం ఎక్కడ మేము చేయలేదు. తెలుగుదేశం ఎత్తుగడిని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఏంటంటే తెలుగుదేశం ఎంతో చాకచక్యంగా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే ఒక ఎత్తుగడ ఏదైతే అసెంబ్లీలో వేస్తుందో దాని ఉచ్చులో ప్రతిపక్షం ఇరుక్కుపోతా ఉంది. ప్రతిసారి ఆ ఉచ్చులో ఒకసారి సస్పెండ్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు 9 ప్రధానమైన బిల్లులు పోయినసారి 1 మినిట్ నాకు ఇచ్చారు. 1 మినిట్ మీరు ఇచ్చారు. 1 మినిట్ నన్ను చెప్పండి. ఆ 1 మినిట్ లో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ఎత్తుగడ ఉందో ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టాలి, ఒక టీంను పెట్టాలి. వాళ్ళని రెచ్చగొట్టిన ఉచ్చులో వాళ్ళు ఎటు ఇరుక్కుంటున్నారు, అనేక సార్లు ఇరుక్కున్నారు. పోయినసారి కాల్మనీ కేసులో అనేక విధాలుగా వీళ్ళు రెచ్చిపోయారు. వీళ్ళు రెచ్చిపోయిన దానికి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన టైంలో పెట్టకూడని బిల్లులు 9 బిల్లులు ఆమోదించేసుకున్నారే ప్రతిపక్షం లేకుండా. ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, రాజధాని 99 సంవత్సరాలు లీజ్ కావచ్చు, అనేక రకమైన జీవోలు ఆమోదించుకున్నారు. ఆ జీవోలన్నీ ప్రజల్లోకి రాకుండా నెట్ లో కూడా పెట్టకుండా దాచిపెట్టారు. 503 హిడెన్ జీవోలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటిలో ప్రతిపక్షాన్ని ఉచ్చులో ఇరికించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళలో ఉన్న ఆవేశాన్ని పెంచి వాళ్ళని సస్పెండ్ చేయడమో, లేకపోతే ప్రజల్లోకి వాళ్ళ వాయిస్ పోకుండా చేయడమో, వాళ్ళు దుర్మార్గులుగా చిత్రీకరించడమో, ప్రగతి నిరోధకులుగా, టెర్రరిస్టులుగా, అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళని ముద్రేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ, ఆ విషయంలో ఉచ్చులో పడుతున్న ప్రతిపక్ష పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మాకు అవకాశం లేదు, అసెంబ్లీలో లేము, కానీ ఒక్కటి మాత్రం బయట నుంచి చెప్తానే ఉన్నాం, ప్రజల పక్షాన్ని పోరాడుతూనే ఉన్నాం. మేము చెప్పేది ప్రతిపక్షానికి వాళ్ళ ఉచ్చులో పడద్దు, సమయానుకూలంగా మీరు అసెంబ్లీలోనే ఉండి పోరాడండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి నీకు సీఎం గారికి హౌస్ ఆఫ్ ది లీడర్ ఇంత టైం ఇచ్చినప్పుడు ప్రధాన టైం కదా, మైక్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ కట్ ఇమ్మీడియట్ గా టీం లేస్తారు. టీం ఎన్నో సందర్భాలు మీరు చూస్తున్నారు. నియమ నిబంధనలు టోటల్ తొక్కేసే పరిస్థితి. ఒక్క నిమిషం వాళ్ళని వినమనండి కొంచెం. ఇవాళ అసెంబ్లీ అన్నాక సభా సాంప్రదాయాలు నియమ నిబంధనలు ఉంటాయి.
నేను ఏది పడితే అది మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ లో నాకు మైక్ అడిగి నా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడతానంటే అది స్పీకర్ గారి ప్రతిపక్ష నాయకుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు, అది అసెంబ్లీ. అది అసెంబ్లీకి వచ్చిన వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు వచ్చారండి అసెంబ్లీకి. ప్రజా సమస్యల దాదాపు కొన్ని గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు వచ్చారా? ఏ లాంగ్వేజ్ లో మీరు వచ్చారా 10 సార్లు? మీరు వచ్చారా 10 సార్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మీరేం చెప్తారు? ఎటువంటి చర్యలు ఉండాలని రాజీనామా చేయండి, ఎలక్షన్ పదాం. ఒక్క నిమిషం ఆగండి, రాజీనామా చేద్దాం. అది కూడా చెప్తాను మీకు. మీరేమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని టీడీపీ కొనుంది లేదా అది అంటున్నారు. అసలు ఈ ఫిరాయింపులకి ఆజ్యం పోస్తే నీకు నిజంగా నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటారు 20 మంది రాజీనామా చేయండి, ఎలక్షన్ పదాం. మీరు ప్రత్యేక హోదాను మీరు ప్రత్యేక హోదా కాదు మేము పదానండి, ప్రత్యేక హోదా వద్దని మీరు ప్రత్యేక హోదా కాదు మేము. ఆ 20 మంది ఎవరు 20 మంది రాజీనామా చేయండి, ఎలక్షన్ పదాం. 20 మంది రాజీనామా చేయండి, మన ఎలక్షన్ పదాం. మరొక ఆరుగురు కమిటీ ముందు హాజరవుతారు. ఏ రిపోర్ట్ కమిటీ స్వీకరిస్తుందో చూద్దాం, ఏ చర్యలు ఉంటాయో. వీళ్ళకేంటంటే కాబట్టే వీళ్ళకి ఎంతసేపు ఎన్నికలు కావాలి, కులాల మధ్య గొడవలు కావాలి, ప్రాంతాల మధ్య గొడవలు కావాలి. చూద్దాం ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో దాని మీద ఏ చర్యలు ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.